ఏంటమ్మా ఇలా వచ్చావు? ఇంటికి వచ్చిన కూతుర్ని గుమ్మం దగ్గరే ఆపి ఏ తల్లి ఇలా అడగదు. నువ్వు అల్లుడు గారు కలిసి వస్తే అలానే ఇంట్లోకి తీసుకెళ్లేదాన్ని. నిన్ను చూస్తుంటే అక్కడ ఏదో గొడవ పడి వచ్చిందని అలా కనిపిస్తున్నావు. అవును, గొడవ పడే వచ్చాను. జరుగు. ఆగవే. ఇదిగో మీ అల్లుడు గారికి ఫోన్ చేసి ఇప్పుడే గట్టి వార్నింగ్ ఇవ్వండి. నువ్వు అల్లుడు గారితో గొడవ పడి వస్తే మేమెందుకు ఫోన్ చేసి వార్నింగ్ ఇవ్వాలి? కూతురు కాపురం చక్క పెట్టేది తల్లిదండ్రులేగా. చూడు, సంసారం అన్నాక చిన్న చిన్న గొడవలు వస్తూనే ఉంటాయి. అవి మీరే చక్కదిద్దుకోవాలి. అంతేగాని ప్రతిదానికి మధ్యలో తల్లిదండ్రులు లాగొద్దమ్మా. నీ మాట విని అల్లుడు గారికి ఫోన్ చేస్తే మీ కూతురు మాట విని నన్ను అపార్థం చేసుకున్నారు అత్తయ్య గారు అంటే నేనే సమాధానం చెప్పాలి? అను 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 ఇలా చిన్న చిన్న వాటికి గొడవపడి మీ ఇంటికి వెళ్ళడం కరెక్ట్ కాదను. ఏదైనా ఉంటే మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందాం. నీతో మాట్లాడేదేంటి? నేను మా ఇంటికి వెళ్తాను, మా అమ్మా నాన్నకి చెప్తాను, వాళ్లే మీతో మాట్లాడతారు. అప్పుడైనా మీకు భయం ఉంటుంది, నేను చెప్పినట్టు వింటారు. చూడమ్మా, చిన్న చిన్న సమస్యలు అయితే మీరే చూసుకోవాలమ్మా. పెద్ద సమస్యలు అయితే మేము వస్తుంటండి. సరే అమ్మా, నాదే తప్పు. అల్లుడు గారికి ఫోన్ చేసి వచ్చి నన్ను తీసుకెళ్ళమని చెప్పు.